హాయ్ హలో వెల్కమ్ టు పుచ్చమ్మ వ్లాగ్స్. అన్బాక్సింగ్ వీడియో చూసేద్దామా. బ్లూ స్టార్ మినీ ఫ్రిడ్జ్ 45 లీటర్స్ది. నేనుండే ప్లేస్ లిటరల్గా ఎలా అంటే వింటర్ టైమ్స్లో చాలా కూల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ నీడ్ అనేది ఉండదు అనిపిస్తుంది. లైక్ వెజిటబుల్స్ కూడా చాలా రోజులు వితౌట్ ఫ్రిడ్జ్ స్టోర్ ఉంటాయి. మిల్క్ కూడా ఒక నియర్లీ 2 days ఉంటాయి వితౌట్ ఫ్రిడ్జ్. కర్డ్ కూడా బాగానే ఉండేది. లైక్ సమ్మర్ వస్తున్న టైంకి నాకు చాలా ప్రాబ్లం అయింది. లైక్ పాలు పాడైపోవడము, పెరుగు కూడా పుల్లగా అయిపోవడం, అండ్ అలానే వెజిటబుల్స్ కూడా పాడైపోవడం. లైక్ ఈ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని నేను ఒక ఫ్రిడ్జ్ బై చేయాలనుకున్నాను. నాకు ఎక్కువ నీడ్స్ ఏం లేవు. నాకున్న నీడ్స్కి మినీ ఫ్రిడ్జే బెటర్ అనిపించింది. సో ఉన్న మినీ ఫ్రిడ్జెస్ అన్నిటిలో నేను ఈ ఫ్రిడ్జే ఎందుకు ప్రిఫర్ చేశాను అని అంటే, దీంట్లో ఫ్రీజర్ ఉంది. నాకు ఫ్రీజర్ సెక్షన్ వల్ల నేను ఒక పాయింట్ ఈ ఫ్రిడ్జ్కే నేను ప్రిఫర్ చేశాను. రిమైనింగ్ వేరే బ్రాండెడ్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. లైక్ వాటికి ఎలా అంటే ఫ్రీజర్ సెక్షన్ అనేది ఇవ్వకుండా స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు. బేస్డ్ ఆన్ మై నీడ్స్ వెజిటబుల్స్, మిల్క్, కర్డ్, లేకపోతే ఎక్స్ట్రా సమ్ థింగ్స్ లైక్ బటర్, చీజ్, అలా ఎప్పుడైనా కర్రీస్ కానీ లైక్ అలాంటి వాటికి నాకు ఈ మినిమల్ ఫ్రిడ్జ్ అనేది నాకు కరెక్ట్గా సూటబుల్ అయింది. ఇది స్టోరేజ్ అనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్లో ఒక ప్లేట్ అనేది ఇచ్చారు. ఆ ప్లేట్ ఎలా అంటే ఫ్రీజర్ కింద ప్లేస్ చేస్తాము. వాటర్ అనేవి పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్కి వెనక నుంచి బయటికి వెళ్ళడానికి ఉండేది. సో దీనికి ఎలా అంటే మనం ఆ ప్లేట్ అనేది ఆ ఫ్రీజర్ కింద ప్లేస్ చేస్తాము. చూసారు కదా, అక్కడ ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేయడం వల్ల వాటర్ అంతా దాంట్లోకి వస్తుంది. మనం వద్దు అనుకున్న అంటే అది ఫిల్ అయిపోయినప్పుడు తీసి బయట షింక్లో వేసేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా బాగా అవుతున్నాయి. అండ్ అలానే ఫ్రీజర్కి వెనక ఓపెనింగ్ ఉంది. ఓకే, ఓవరాల్ నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ.